వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి సినిమా ఎప్పటి నుంచో భారీ ఆసక్తినే రేకెత్తిస్తోంది. అయితే జక్కన్న రీసెంట్గా గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్లో టైటిల్ని కూడా అధికారికంగా ప్రకటించటమే అభిమానుల ఉత్సాహాన్ని నింపిన విషయం. మరి అదే ఈవెంట్ తర్వాత మరొక వివాదం కూడా రాజమౌళిని చుట్టుముట్టింది. అయితే ఈవెంట్లో రాజమౌళి హనుమంతుడి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈవెంట్ సమయంలో రాజమౌళి మా నాన్న హనుమంతుడున్నాడు, ఆయనే వెనుక నుంచి నడిపిస్తాడు అని చెప్పిన తర్వాత ఈవెంట్ కొంచెం అప్సెట్ అవడంతో ఇదేనా నడిపించేది అనే భావంతో అసహనాన్ని కూడా వ్యక్తం చేయటమే ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఆయన వ్యాఖ్యలను హనుమంతుడిని అవమానించినట్లుగా భావిస్తూ హిందూ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే అనేక నెటిజన్లు రాజమౌళిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఇప్పటికైనా ఆయన క్షమాపణలు చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపైన కొందరైతే తీవ్ర స్థాయిలో సినిమా బ్యాన్ చేయండి అని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. అయితే ఇంకా ఇప్పటి వరకు రాజమౌళి ఈ వివాదంపై స్పందించలేదు. దీనివల్ల ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయింది. మరి ఇదే సమయంలో దీనిపైన బీజేపీ నేత మాధవీలత కూడా జక్కన్నకి కౌంటర్ ఇస్తూ దీనిపైన రియాక్ట్ అయ్యారు. వివాదాస్పదం పైన ఆమె స్పందించి బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించారు, ఆ డబ్బులు ఏవైనా శివుడికి కానీ ఇచ్చారా, శివుడి కోసం ఏమైనా చేశారా? అప్పుడేమీ చేయలేదు కదా, మరి ఇప్పుడెందుకు హనుమంతుణ్ణి తిడుతున్నారు అంటూ రాజమౌళికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది మాధవీలత. అయితే ఆవిడ చెప్తున్నట్లు, అయ్యా రాజమౌళి గారు, మీకు ఇబ్బంది కలిగింది నిజమే. ఈ వీడియో రకరకాలుగా వెళ్ళింది, ఎవరి బాధలు వారుకుంటాయి, నేను కాదనట్లేదు. కానీ ఆంజనేయ స్వామి వెనుకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు, కానీ అది ఇప్పుడు భావ్యంగా అనిపించడం లేదు అని అన్నారు కదా. పోనీ బాహుబలి సినిమాలో మీరు కోట్లకి కోట్లు సంపాదించారు కదండి, శివలింగాన్ని ఎత్తించారు ప్రభాస్తో, అప్పుడు ఏమైనా దాండకం చదివారా? శివాలయానికి ఏమైనా దాన ధర్మాలు కానీ చేశారా? ఆ రోజు చేసిందేం లేరు, ఈరోజు తిట్టుకోవటం ఎందుకండి? కుల వృత్తిలో వ్యక్తులు కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులు, కంసాలివాడు ఆ కంసాలి వస్తువులను, మరి డాక్టరు తను సర్జరీ వాడే వస్తువుల్ని కూడా దైవంగా భావిస్తారు. భగవంతుణ్ణి డబ్బు సంపాదనకు వాడుకోండి కాదనటం లేదు, కనీసం డబ్బు సంపాదనకు ఉపయోగపడ్డాడు భగవంతుడు అని గౌరవించడం మీలాంటి వాళ్లకు మాలాంటి వాళ్లకు సమాజానికి స్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనల్ని చూసి మన మాట తీరు విని చైతన్యవంతులు అవుతారు. ఎవరో డ్రోన్లు కొట్టేశారని బేలగా ఆంజనేయ స్వామి లేడని మాట్లాడడం, ఆ తర్వాత ఆ సమస్య తీరగానే వీడియో వేసేసుకోవటం, ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీకు అంటూ చెప్పుకొచ్చింది ఆవిడ. ఇక ప్రతి వృత్తిలో ఉన్న వ్యక్తి తన పనిముట్లను గౌరవిస్తారు, అదేవిధంగా దేవుళ్లను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు మాధవీలత. డ్రోన్లు కొట్టేశారు అనే కోపంతో ఆంజనేయ స్వామి లేడని చెప్పటం, తర్వాత ఆయన సమస్య తీరిపోగానే వీడియో వేసేసుకొని వీడియో పెట్టడం, ఇలాంటి వ్యవహారాల్లో నిలకడ ఉండాలి అని రాజమౌళిని లక్ష్యంగా చేసుకుందావిడ. ఇక ప్రజలు తనలాంటి ప్రముఖులను ఆదర్శంగా చూస్తారు, అందుకే మన మాటల్లో జాగ్రత్త అవసరమని కూడా సూచించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రాజమౌళి ఎలా స్పందిస్తారో అనే ఆసక్తి కూడా పెరిగింది. ఈ సమస్య పెద్దది కాకముందే జక్కన్న దీనికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని కూడా అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి రాజమౌళి ఏం రియాక్ట్ అవుతారో చూడాలి. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.